ముందుగా ఈ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఆశీస్సులతో మేము 3 సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవాలయంలో నియమనిష్టలతో ఈ యొక్క చీర తయారు చేయాలన్న సత్సంకల్పంతో ఇక్కడ చైర్మన్ గారిని ఈవో గారిని సంప్రదించినప్పుడు వారి అనుమతితో నిరంతరాయంగా ఈ యొక్క చీరలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా పోచంపల్లి పట్టు వస్త్రాలు సంకల్పించాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న కళాకారులతోటి ఈ యొక్క గత 10 రోజుల క్రితం ఈ యొక్క ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో మగ్గాన్ని ఏర్పాటు చేసుకొని నియమనిష్టలతోటి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒక చీర తయారు చేయడానికి మామూలుగా అయితే 7 రోజులు సమయం పడుతుంది. కాకుండా మొత్తం ఇందులో 8 మంది కళాకారులు పాల్గొని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు ఇక్కడ 3 కళాకారులు ఇక్కడే నివసించి ఈ దేవాలయ ప్రాంగణ ఉదయం స్వామి అమ్మవారికి దర్శనం చేసుకున్న పిదప మగ్గం మీద కూర్చొని ఈ యొక్క పనిని ప్రారంభించి ఈరోజు తోటి ఈ చీరలు పూర్తి చేయడం జరిగింది. అంటే దాదాపు 8 మంది కళాకారులు ఇక్కడనే మగ్గాన్ని ఏర్పాటు చేసి ఇక్కడనే చీరను పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ 3 కళాకారులు ఉన్నారు. మిగతా కళాకారులు అక్కడ రంగులు అద్దడం కానీ డిజైన్ వేయడం కానీ అక్కడ నిష్టతోటి తయారు చేసి ఆ ఒక రంగు అద్దినటువంటి ఒక నూలును తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం వల్ల ఇక్కడ 3 నిరంతరాయంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నేసి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 3 చీరలు ఇక్కడ తయారు చేసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక 3 చీరలు పసుపు కుంకుమ అమ్మవారికి ఇష్టమైన కలర్ కాబట్టి ఈ యొక్క చీరను తయారు చేయడం మొత్తం ఇది బ్లూ షేడ్ తోటి ఒకటి ఉంది, ఇది డబుల్ షేడ్ వస్తుంది కలరు. మొత్తము ఇందులో 8 రంగులు ఉపయోగించి 3 చీరలు తయారు చేయడం జరిగింది. అన్ని కలరు డిఫరెంట్ కానీ అన్ని చీరలు ఒకే డిజైన్లో ఉన్నాయి. మధ్యలో బార్డరు నెమలీలు వస్తున్నాయి. మళ్ళీ మధ్యలో మా పూల డిజైన్ రావడం జరిగింది. ఆ ఒక్క చీరలను దేవాలయం వాళ్ళకు మేము సమర్పించిన తర్వాత వాళ్ళు అప్పుడప్పుడు కట్టిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన దేవాలయం ఏం చేస్తారు వాళ్ళని అడగండి.